గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు మాజీ భారత ప్రధానమంత్రి నెహ్రూ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన దేశానికి ఎంతో సేవ చేశారని, ఆయన సేవలు మరువలేవని అన్నారు. స్వతంత్ర సమయంలో ఆయన 13 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన మహాన్ నాయకుడని, దేశం కోసం పేద ప్రజలకు ఎంతో మందికి తిండి పెట్టిన ఘనత ఆయనదే అని అన్నారు. 17 సంవత్సరాలు భారత ప్రధానిగా పనిచేసిన మొదటి ప్రధాని అని, యువత ముఖ్యంగా నెహ్రూ చరిత్ర గురించి తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లింగంశెట్టి ఈశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలి, మాజీ ఎమ్మెల్యే అమ్మటి రత్తయ్య, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అందరూ పూలు కవర్లు అందరూ ఏ వ్యక్తి ఇక్కడ అక్కడ చాలా వచ్చేటట్టు మోతీలాల్ నెహ్రూ గారి కుమారుడు, భారతదేశ తొలి ప్రధాని, ఈ దేశానికి ప్రపంచానికి దిశని చూపించిన మహోన్నతమైన సేవశీలి నాయకుడు, ప్రపంచం గర్విస్తున్న వ్యక్తి, దేశానికి అనేక రకాలుగా ప్రత్యేక ప్రణాళికలు పెట్టి తద్వారా దేశాభివృద్ధి కోసం వ్యవసాయం కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వైద్య, విద్య అన్ని రంగాలలో ఈ దేశాలని ప్రాంతీయ అసమత లేకుండా అన్ని భాషలని అందరినీ గౌరవిస్తూ భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలించి ప్రపంచ శాంతి కోసం చెప్పని అలీనోద్యమాన్ని ఏర్పాటు చేసి 4 దేశాలతో ఆ ఉద్యమాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత 35 దేశాల పెద్దలు మన భారతదేశంలో కూర్చోబెట్టి ఇరాక్ కూడా వారు శత్రుత్వాలు ఉన్నా కూడా భారతదేశంలోని 5 దేశాలుగా కూర్చోవడం జరిగింది. ఆ విధంగా ప్రపంచ శాంతి కోసం అహోరాత్రులు శ్రమించి శాంతియుత వాతావరణం నడపాలని చెప్పని, యుద్ధం అనేది మన భారతదేశం యొక్క దర్జాలో కాకుండా ఆ విధంగా దేశంలో దారిద్ర్య నిర్మూలన, ప్రతి వారికి కూడు, నీడ, విద్య, వైద్యం అన్ని సంపాదనలో అందే విధంగా కృషి చేసి ప్రపంచ దేశాలకి మార్గదర్శకుడైన మౌనత నాయకుడు నెహ్రూ గారు. అలాంటి నాయకుడు ఇందిరాగాంధీ, తదుపరి రాజీవ్ గాంధీ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే రీతిలో నడుస్తూ ఈ దేశానికి దిశని రాహుల్ గాంధీ చూపిస్తున్నట్టు మనందరూ తెలుసు. ఆ విధంగా ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ వస్తేనే మళ్ళా ఈ దేశానికి సుభిక్షంగా ఉంటుంది. ఇవాళ కరువు కట్టడంతో రాష్ట్ర ప్రజలు ఉన్నారు, దేశ ప్రజలు ఉన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఏదో పబ్లిసిటీ, రైతులు పబ్లిసిటీ చేసుకున్న తప్ప నుంచి సొంత పబ్లిసిటీ. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా కూటమి ఏర్పడింది. కూటమి ఏర్పడి 100 రోజులు దాటింది. అయినా నిత్యావసర ధరల మీద వాళ్ళు ఫోకస్ చేయలేదు. నిత్యావసర ధరలు అందుబాటు లేక వీళ్ళు సతమతులు మానసిక లోనే పరిస్థితులు రావడం జరుగుతుంది. మానసిక ఒత్తిడికి గురవుతున్న జనం. ఆ విధంగా కరువు కాటుగా ఉన్నాయి. నిత్యావసర ధరలు ఏమైనా తగ్గించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలు గుర్తించి దానికి అనుగుణంగా పనిచేసే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ప్రధానమంత్రి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఖర్గే గారి నేతృత్వంలో, అదేవిధంగా శర్మిలమ్మ గారు నవరాత్రులు అనేక కష్టనష్టాలు ఉన్నా ఆమె మరి రాజశేఖర్ గారి పార్టీగా అనేక కార్యక్రమాలు చేస్తూ రైతు సన్ని సంబంధాలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం తీసుకోవడానికి వారు కృషి చేస్తారు. ఆ కృషికి మనకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని మనం చేసుకుంటున్నాం. భారతదేశ
భారతదేశ మాజీ ప్రధాని, భారతదేశానికి తొలి ప్రధాని, భారతదేశానికి అభివృద్ధి ప్రధానికి ఒక మార్గాన్ని వేసినటువంటి గొప్ప మేధావి, దేశానికి స్వతంత్రం వచ్చే వేళకి 36 కోట్ల మంది భారతీయులు ఉంటే భారత జాతికి కూడా ఆహార ధాన్యాలు పండించుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి పదవిని అధిరోహించినటువంటి వ్యక్తి. అటువంటి కష్టకాలం నుంచి ఉన్నటువంటి భారతదేశాన్ని చిన్న బర్మా దేశం నుంచి ఆహార ధాన్యాలు తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఉంటే దాన్ని అధిగమించి ఇవాళ 140 కోట్ల మంది భారతీయులు ఉన్నా కూడా ఆహార ధాన్యాలు ఇతర దేశాలకు పండించే విధంగా పంచవర్ష ప్రణాళికలు ప్రతి 5 సంవత్సరాలకి ఈ భారత జాతికి కావాల్సినటువంటి అధునాతనమైన ఆధునిక భారతదేశానికి కావాల్సినటువంటి చదువు 5 సంవత్సరాలకు సంబంధించిన ఒక ప్రణాళిక, రైతాంగానికి వ్యవసాయ రంగానికి ఒక 5 సంవత్సరాల ప్రణాళిక, పరిశ్రమలు ఉద్యోగ అవకాశాలు ఒక ప్రణాళిక, అనేక రకాలుగా పంచవర్ష ప్రణాళికల ద్వారాగా ఈ దేశాన్ని ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా ఉంది అంటే అది జవహర్లాల్ నెహ్రూ గారు వేసినటువంటి బాట. దురదృష్టం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి మతోన్మాదం. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు మతం, కులం అనేటటువంటిది దేశానికి, కుటుంబాలకి అభివృద్ధి చెందే విధంగా మానసిక వికాసానికి ఉపయోగపడాలని చెప్పి ఆలోచన చేస్తే ఇవాళ ఉన్నటువంటి దుర్మార్గం మతోన్మాదులు మతం పేరు మీద దేశాన్ని చీల్చేసేటువంటి ఆలోచన, మతం పేరు మీద రాజకీయం చేసేటటువంటి ఆలోచన. ఆ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటటువంటి వ్యక్తిని ఒక హోంశాఖ మంత్రిగా పెట్టుకొని దేశంలో ఉన్నటువంటి జమీందారీ వ్యవస్థని, రాచరిక వ్యవస్థని అరికట్టి భారతీయులు అందరూ ఒకటే భారత జాతిని ఒక గొడుగు కిందకి తీసుకొచ్చినటువంటి గొప్ప మేధావి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు. ఇవాళ దుర్మార్గులు చేసే ఆలోచనకి చట్టగీతం పాడాలి అంటే యువత మరీ ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ గారి చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్ర ఉద్యమంలో 13 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపినటువంటి, ఎక్కువ కాలం జైలు జీవితం గడిపినటువంటి నాయకుడు ఎవరయ్యా అంటే అది జవహర్లాల్ నెహ్రూ. అటువంటి మహానాయకుడి యొక్క ఆలోచన విధానాన్ని, ఆ మహానాయకుడు చూపించిన మార్గాన్ని ఇవాళ ఉన్నటువంటి యావత్ భారత జాతి, మరి ముఖ్యంగా యువత ఆ దిశగా ఆ ఆలోచనగా పయనింప చేయాలని, ఆ మహానుభావుడికి ఆత్మ శాంతించాలని ఈ సందర్భంగా కోరుకుంటాం. స్వర్గీయ శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మరి జయంతి పురస్కరించుకొని జిల్లా పార్టీ కార్యాలయంలో మరి జిల్లా నాయకులు, అలాగే మరి మాజీ అధ్యక్షుడు కేశవరావు గారు, మాజీ ఎమ్మెల్యే మస్తానల్లి గారు, అలాగే మరి జిల్లా నాయకులందరూ కలిసి ఈరోజు కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. ఎందుకంటే మహానాయకులను గుర్తుపెట్టుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. ఎందుకంటే వాళ్ళ ఆచరణ నడవడం కూడా శ్రేయస్కరం. మరి నెహ్రూ గారు మొదటి ప్రధానిగా దేశానికి జనలేని సేవలు అందించిన మహామేధను చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో మరి ఎన్నో గొడవలు జరుగుతాం కానీ వాటిని కూడా మరి మాట్లాడి కొన్ని దేశాలకు సంధి చేసిన మహా వ్యక్తి. మరి ఎన్నో ఆర్థిక ప్రణాళికలు, ఆహార ప్రణాళికలు, మరి ఒకప్పుడైతే దేశం మరి ఆహారంలో సంక్షోభం ఎదుర్కొన్న టైంలో గోధుమలు పొందుతున్న ఆ సమయంలో మరి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఆయన గోధుమలు కూడా ఎక్కువ ఎరువులు లేకపోవడం వల్ల కూడా ఆ రోజు మరి వంగడాలు లేకపోవడం కూడా మరి వ్యవసాయానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి మరి వరి వంగడాలను కూడా మరి ఆవిష్కరించడానికి సహాయం చేసిన వ్యక్తిగా మరి నెహ్రూ గారు ఉన్నారు. అలాగే మరి ఈరోజు ఇన్ని రాష్ట్రాలు కూడా ఏకమవుతానికి, అలాగే కులం, మతం అనే ప్రాంతీయ భేదం, జాతి భేదం లేకుండా, మత భేదం లేకుండా ఏకంగా చేసిన వ్యక్తి మరి నెహ్రూ గారు. ఈరోజు చూస్తే మరి ఎన్నో పార్టీలు మరి సొంత పార్టీ పెట్టుకొని, మరి ప్రాంతీయ పార్టీ పెట్టుకొని మరి ఆర్థిక నిధుల కోసం చూస్తున్న ఆ పార్టీలు మరి రాజకీయాల్లో మరి పునరాజకీయాలు చేస్తూ మరి దేశాన్ని ఎదగకుండా, రాష్ట్రాన్ని ఎదగకుండా చేస్తున్న ఈ సమయంలో మరి మరలా కూడా కాంగ్రెస్ పార్టీ రావాలి, కాంగ్రెస్ పార్టీ వస్తేనే దేశానికి మరి క్షేమం, రాష్ట్రానికి కూడా క్షేమం అనే ఆలోచన జరిగి రోజు మరి దేశం మొత్తం కూడా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకోవడం. అలాగే రాష్ట్రంలో కూడా మరి యువనాయకురాలు చంద్ర గారు, మరి దివంగత మరి ముఖ్యమంత్రి రాజశేఖర కుమార్తె మరి ఆమె కూడా మరి ఎంతో యాక్టివ్గా మరి రాష్ట్రంలో మరి ఈ యొక్క రాష్ట్రం మొత్తం కూడా మరి అభివృద్ధి చెందాలి, రాష్ట్రానికి మరి నాయకత్వం కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలని ఆలోచనతో మరి ఆమె ఎంతో కష్టపడుతున్నారు.
మరి అటు రాహుల్ గాంధీ ప్రధానిగా మరి షర్మిలా గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన ముఖ్య ఆశయం కాబట్టి ఏదేమైనా కానీ మరి అలాంటి గొప్ప వ్యక్తి నెహ్రూ గారు, ఆ తర్వాత మరి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశం కోసం ప్రాణం పెట్టిన పార్టీ కాబట్టి అటువంటి పార్టీని ప్రారంభించుకోవాలంటే మరి మన యొక్క మహానాయకులు స్మరించుకుంటూ మరి రాబో తరంలో కాంగ్రెస్ పార్టీ మనం ఇంకా బలోపేతం చేసి ముందుకెళ్ళి మన దేశాన్ని రక్షించాలి కాబట్టి మరోసారి మరి ఆ యొక్క మహానాయకుడికి ధన్యవాదాలు స్మరించుకుంటాం. మరి ఈరోజు మొట్టమొదటి భారతదేశపు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి మరియు బాలల దినోత్సవం. ఏకదాటిగా భారతదేశానికి 17 సంవత్సరాల పాటు ప్రధానమంత్రి చేసి బ్రహ్మాండంగా ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొహమ్మద్ అలీ. మరి ఈరోజు 17 సంవత్సరాల పాటు భారతదేశంలో అనేక సంస్థలు, పరిశ్రమలు ఎన్నో నిర్మించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎంతో మేలు చేసింది. కానీ ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో మరి నేటి పాలనే రేపటి పౌరులకి ఏం చూపించాలో ఏం చూపించాలో తెలియదు. భారతదేశంలో ఉన్న సంస్థలు అమ్మకం, తాకట్టు 2 జరిగిపోయినాయి. మరి ఇదే ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారు తిరుపతి సాక్షిగా మరి ప్రత్యేక హోదా ఇస్తున్నారు, ఇవ్వలేదు. మరి 2014 నుంచి ఏవైతే ఈ భారతదేశంలో కానీ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో 2014 నుంచి ప్రత్యేక హోదాని అడ్డుపెట్టుకొని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ ఓట్లు ఇచ్చుకొని అధికారాన్ని వాళ్ళ యొక్క జీవితాన్ని వాడుకున్నారు, కానీ ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదు. మరి ఇదే చంద్రబాబు నాయుడు అన్నాడు తిరుపతి సాక్షిగా మరి ప్రత్యేక హోదా తీసుకొస్తున్నారు, తీసుకురాలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు 25 పార్లమెంట్ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు ఉంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామని ప్రత్యేక హోదా తెచ్చింది లేదు. మరి ప్రజలు కూడా వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు. మరి ఎన్డీఏ కూటమి ఏర్పడి గడుస్తున్నటువంటి 5 నెలల్లో మరి వాళ్ళు ఏవైతే చెప్పిన సూపర్ 6 పథకాల్లో మరి ఉచిత మహిళలకి బస్సు టికెట్ ఇస్తున్నారు, ఇది నెరవేరలేదు. మరి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. ఈ గ్యాస్ సిలిండర్ ఇవ్వడం వల్ల మరి విద్యుత్ ఛార్జీలు, టూర్ ఛార్జీలు విపరీతంగా పెంచారు. దయచేసి ప్రజలను ఆదుకునే విధంగా ప్రభుత్వాలు నడవాలి, కానీ ప్రభుత్వాలు ప్రజలను హింసించే విధంగా ఉండకూడదని చెప్పి మరి ఆనాడు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఏదైతే బుద్ధి చెప్పారో మరి ఎన్డీఏ కూటమి కూడా మంచిగా మలుచుకోకపోతే ఈ ఎన్డీఏ కూటమి కూడా ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తాం. జై హింద్.